ఈ వీడియో వచ్చేసి హోంగార్డ్ కోటా గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. చాలామంది అన్న హోంగార్డ్ కోటా గురించి చెప్పండి అన్న, అసలే ఏ విధంగా ఇస్తారు వీళ్ళకి పోస్టులు కానీ లేకపోతే ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏ విధంగా ఇస్తారో ఒకసారి చెప్పండి అన్న అని చెప్పేసి చెప్పడం అది జరిగిందనమాట. చాలామంది హోంగార్డ్స్ పర్సనల్గా మనకి కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తానమాట. ఫ్రెండ్స్, మీరు కాక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏపీ హోంగార్డ్స్ 2022లో వీళ్ళకి ఇచ్చినటువంటి కోటా కానీ రిలాక్సేషన్ గురించి కాక మనం చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ సర్వీస్ చేయాలంటే 2 ఇయర్స్ సర్వీస్లో 360 రోజులు పని చేస్తేనే హోంగార్డ్ కోటా అనేది వర్తిస్తారన్నమాట. 2 సంవత్సరాల్లో 360 రోజులు రెగ్యులర్గా డ్యూటీ అయితే చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళకి కోటా అనేది వర్తిస్తుంది. అదే కాకుండా ఇప్పటికి కూడా వీళ్ళు డ్యూటీ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నేను 2 సంవత్సరాలు చేశాను, మధ్యలో మానేశాను, నాకు కోటా వస్తుంది అంటే అటువంటి వాళ్ళు ఎవరికి రాదో. ఇప్పటికి కూడా డ్యూటీ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోటా అనేది వర్తిస్తుంది అనమాట. ఇక పోస్ట్ కోడ్ వైజ్ కాక చూసుకుంటే పోస్ట్ కోడ్ వైజ్ సివిల్లో వీళ్ళకి 8% కోటా అనేది ఇచ్చారన్నమాట. అంటే 100కి 8 పోస్టులు అనేవి హోంగార్డులకి కేటాయించడం జరిగింది. అవి కూడా సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 అనమాట. అది పోస్ట్ కోడ్ నెంబర్ 22 అంటే ఏఆర్కి సంబంధించి 100కి 5 పోస్టులు అయితే ఏఆర్ పోస్టులు ఈ హోంగార్డ్స్కి అనేవి కేటాయించడం జరిగిందనమాట. సివిల్ కానిస్టేబుల్స్ అయితే 100కి 8 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్స్ అయితే 100కి 5 పోస్టులు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 23. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 23 వచ్చేసి ఏపీఎస్పీ అనమాట. ఏపీఎస్పీ 100కి 10 పోస్టులు ఇచ్చారు. ఏపీఎస్పీ వాళ్ళకి ఏపీఎస్పీలో హోంగార్డ్స్కి 100కి 10 పోస్టులు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. పోస్ట్ కోడ్ నెంబర్ 23 అనమాట. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 24 జైలు వాటర్లో ఎటువంటి రిజర్వేషన్ అనేది లేదండి. జైలు వాటర్లో పోస్ట్ కోడ్ నెంబర్ 24 ఇచ్చారన్నమాట. అది ఎటువంటి రిజర్వేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. అదేవిధంగా పోస్ట్ కోడ్ 26 ఫైర్ పోస్ట్ కోడ్ నెంబర్ 26 ఉంది. ఫైర్ కానిస్టేబుల్లో 100 పోస్టులకి 10 పోస్టులు అంటే 10%, 100కి 10% అనేది కోటా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ హోంగార్డ్స్కి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఏజ్ లిమిట్ ఓన్లీ హోంగార్డ్స్కి మాత్రం ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఎంత అంటే లాస్ట్ నోటిఫికేషన్లో 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణలో కూడా ప్రజెంట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఇచ్చారు. సో ఏపీలో కూడా అటువంటి మార్పులు ఏమైనా వస్తాయేమో చూడాలన్నమాట. 18 నుంచి 32 సంవత్సరాలు ఇదైతే లాస్ట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. సో టీఎస్లోకి చెప్పేసి అప్పుడు ఆల్రెడీ మనం 18 నుంచి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ సర్వీస్లో కనీసం 365 రోజులు డ్యూటీ చేసి ఉండాలి. ప్రస్తుతం కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి సర్వీస్ అనేది. సో ఒకసారి కాక మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే సివిల్లో 8%, ఏఆర్లో 5%, ఏపీఎస్పీలో 10%, ఫైర్లో 10%. ఈ విధంగా కోటా అనేది లాస్ట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇది హోంగార్డ్కి సంబంధించినటువంటి మీరు పదే నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. మీకైతే క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంత ఇస్తారన్నా అని చెప్పేసి అడుగుతారు మళ్ళీ. సో నోటిఫికేషన్ బట్టి ఉంటుంది. నోటిఫికేషన్లో హోంగార్డ్స్కి ఎంత ఇస్తారు, ఏంటి రిలాక్సేషన్ ఎంత ఇస్తారో ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. ఏజ్లో మార్పులు కానీ సర్వీస్లోకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా సర్వీస్ అయితే మారకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ఈ విధంగానే రిజర్వేషన్స్ అనేవి ఉండేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? మన ఛానల్ అయితే మీరు ఫాలో చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేనైతే మీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.